హలో ర్యాపిడో కెప్టెన్స్, ఈరోజు వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే ర్యాపిడోలో ఇంకో కొత్త సర్వీస్ తీసుకొని వచ్చిందండి. అదే పార్సల్ డెలివరీ. ఈ పార్సల్ డెలివరీ అంటే ఏంటి, దానివల్ల మనకి ఏమి యూజెస్ ఉంటాయి, దాన్ని యాప్లో యాక్టివేషన్లో ఉందా లేదా అనేసి ఎట్లా చెక్ చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా పార్సల్ డెలివరీ అంటే ఏంటి అంటే, ఎవరైనా కస్టమర్ ఏదైనా వస్తువు మర్చిపోయినప్పుడు కానీ, ఏదైనా వస్తువు ఒక చోటు నుంచి ఇంకో చోటికి కావాలనుకున్నప్పుడు ర్యాపిడోలో కస్టమర్ పార్సల్ డెలివరీని చూజ్ చేసుకుంటారు. ఈ పార్సల్ డెలివరీలో మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకునే విషయం ఏమంటే, ఈ పార్సల్ డెలివరీలో మీరు 2 సార్లు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి పికప్ లొకేషన్కి పోయిన తర్వాత ఒకసారి ఓటీపీ ఎంటర్ చేయాలా, మరి డ్రాపింగ్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఇంకొకసారి ఓటీపీ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, మీరు సిటీలో ఎప్పుడైనా బైక్ ట్యాక్సీ ఆర్డర్లు తక్కువైనాయి అనుకోండి, ఈ పార్సల్ సర్వీస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు డబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అందులో మీకు బేస్ ఫేర్ అనేది 30 రూపీస్ బేస్ ఫేర్ ఉంది. 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత 6 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఇది మనకు యాప్లో యాక్టివేషన్లో ఉందా లేదా అని ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ముందుగా మన ర్యాపిడో కెప్టెన్ యాప్ ఓపెన్ చేసి అందులో లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉంటాయి కదా, ఆ 3 లైన్స్ మీద నొక్కితే మీకు సర్వీస్ మేనేజర్ అనేసి ఉంటుంది. ఆ సర్వీస్ మేనేజర్లోకి వెళ్తే మీకు పార్సల్ డెలివరీ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ యాక్టివేషన్ లేకపోతే మన సిటీ ఆఫీస్ని విజిట్ అవ్వండి, నేను యాక్టివేట్ చేసేసాను. మరిన్ని అప్డేట్ల కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.